హాయ్ గాయ్స్, ఈరోజు మనం మాచర్ల వెళ్ళబోతున్నాము. అంటే ఇది మా సొంతదేనండి. మా పిన్ని వాళ్ళ అబ్బాయి, మా అన్నయ్య అవుతాడు. ఆయన అక్కడ ఉద్యోగం చేస్తాడు, అందుకని అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు. ప్రస్తుతానికి సామాన్లు అయితే వేసేసుకుంటున్నాము, ఇంటి సామాను మొత్తం. నేనైతే బండిలో సర్దుతున్నా అంతా. ఇదేమో పరుపెక్కిచ్చేసాం, మంచం ఇటు ఒక బీరో ఒకటి ఉంది. ఆ బీరో ఎక్కడ సర్దేస్తే పని అయిపోద్ది. అదనో కూలరను చిన్న సామాన్ అయితే తక్కువే, పెద్ద సామాన్లు అయితే ఏం రావు, చాలా తక్కువే ఉండే సామాను. గాయస్, మొత్తానికి మేము బయలుదేరిపోయాం. నేనైతే వెనకాల ఉన్నాను, ఎదుర మా తమ్ముడు బండి తోలుతున్నాడు. వాడు మంచి సీనియర్ డ్రైవరే, అందుకని మా తమ్ముడికి ఇచ్చేసి నేనైతే ప్రశాంతంగా ఉన్నాను. అంటే మా అన్నయ్య వాళ్ళదని చెప్పాను కదా, అందుకని మేమంతా కలిసి వెళ్తున్నాం అనమాట. మా ఫ్యామిలీ ఒక ఇంకో ముగ్గురు ఉన్నారు, ఎదురు జాయిన్ అవుతారు వాళ్ళు. నేనేమో ఇక్కడ వెనకాల చిల్ అవుతున్నాను అనమాట ఈరోజు. ప్రస్తుతానికి ఇప్పుడు మనం విజయవాడ దాటి వారధి మీద ఉన్నాము. ఇదంతా వారధి వ్యూ అనమాట. అంటే మనం విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే వైపు ఇది. వెదర్ అయితే కాస్త అంతంత మాత్రంగానే ఉంది, అంటే పెద్ద ఎండగా ఏం లేదు. ఈ మధ్య ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా. ఈ రోజు మేము వెళ్లే రోజు కొంచెం మబ్బులుగానే ఉంది. ప్రశాంతంగా వెనకాల అయితే కూర్చున్నాము. లైట్ ఎండ, మోగ ఎండ అంటాం కదా, అది. మేము అయితే ఇప్పుడు కాజా టోల్గేట్ దాటి భోజనం చేద్దామని ఇక్కడ ఆగాము. అంటే ఈ సైడే నేడుంది, మనం వెళ్లాల్సింది లెఫ్ట్ సైడ్ కదా, మనకి ఈ సైడే కొంచెం నేడుందని చెప్పేసి బండి ఇటే ఆపమన్నాను. అందుకని వాళ్ళు అటు ఆపుతున్నారు. ఇంకా మేము అందరం భోజనం చేసేసి ఇంక వెళ్ళిపోవటమే. ఇక్కడికే టైం మనకి 10 నిమిషాల దాకా 2 అయింది. సో ఇక భోజనం చేసేస్తే ఇంకెక్కడ ఆకుండా వెళ్ళిపోవచ్చు. ఇప్పటికి అత్తమేల రోజు లార్తి కార్లు ఆగుతుంది ఎవడియా, ఇది అంత స్పీడ్గా ఆగురే. हमें तो ओला घासी తప్పు. ఇది పేరేచర్ల మెయిన్ రోడ్, గుంటూరు ఎవడి जाया सर, गुंटूरू हाँ नो डाबा, तो गुंटूरू सिटी में जाओ. टाइम పేరేచర్ల సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. గుంటూరు కాదు, పల్నాడు కాదు. ఇప్పుడు మేము పేరేచర్ల సత్తెనపల్లి దాటుకొని మనకి పిడుగురాళ్ళ హైవే ఉంటది కదా, మేదరమెట్ల దగ్గర ఎక్కేది, ఆ హైవే ఎక్కాము. ఇక్కడ ఒక టీ తాగేసి బయలుదేరదామని ఆగాము. టీలు గట్రా అవన్నీ తాగేసాము. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. మనకి ఈ హైవే రోడ్డు కొంచెం దిగిన తర్వాత రోడ్డు అసలు బాగోలేదు. ఈ హైవే దాచేపల్లి వరకు అయితే రోడ్డు బాగుంది. మనకి ఇక్కడ నుంచి దాచేపల్లి వరకు ఇంకా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. అండ్ ఈ లోపే మనకి ఒక టోల్ గేట్ కూడా తగిలింది. మొత్తం మీద మాకు 2 టోల్ గేట్లు అయితే వచ్చాయి. ఫస్ట్ వచ్చేసి కాజా టోల్ గేటు,
రెండోది వచ్చేసి దాచేపల్లి దగ్గరలో ఏదో టోల్ గేట్ ఉంది, దాని పేరు అయితే నేను చూడలేదు, కానీ టోల్ గేట్ కట్టాము. అప్పుడు నేను వీడియో కూడా ఏం తీయలేదు. టోల్ గేట్ అయితే చాలా తక్కువే కట్ అయింది. అప్ అండ్ డౌన్ మీద 62 రూపాయలు ఎంతో కట్ అయినట్టుంది. మొత్తంగా 60 నుంచి 70 లోపే ఉంది అప్ అండ్ డౌన్ మీద, చాలా తక్కువే కట్ అయింది. అదైతే మనకి కాజా టోల్ గేట్ మాత్రం 120 అండ్ 60 కట్ అవుతాయి, మొత్తం 180 కట్ అవుతుంది అది. అండ్ మేము పిడుగురాళ్ళ దాటిన తర్వాత మనకి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షం వచ్చేలాగా చల్లటి గాలి వస్తున్నాయి. అటు చూడండి ఎంతలా మబ్బు పట్టిందో. మేమైతే పట్టాగానే వేసుకోలేదు కదా పైన, అందుకని ఎక్కడ వర్షం పడుతుందో ఏముండని కొంచెం టెన్షన్ గా వెళ్ళాము. ఎదరా వర్షం పడేటట్టుంటే అక్కడైతే మనం పట్టా కట్టేద్దాం, అంటే ఎక్కడ వర్షం పడితే ఆడ ఆపేసి పట్టా కట్టేద్దాం. ఎందుకంటే 3-4 ఉన్నాం మేము, ఈజీగా స్పీడ్ గా పనులు అయిపోతే. అదే ఒక్కడినే అయితే ఇబ్బంది పడాలి. ముందుగా కట్టుకోవటం మంచిది ఒక్కళ్ళే అయితే. దాచేపల్లిది ఫర్మ్ ఏ బండి అయితే దీని ఈ దాచేపల్లి దగ్గర హైవే మీద ఉండగానే చినుకులు బాగా ఎక్కువైపోయినాయి. అందుకని బండి ఆపేసి పట్టా కట్టేసాము. పట్టా కట్టేసి ఒక 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అసలు వర్షమే లేదు. కాసేపు 1/2 కిలోమీటర్ చినుకులకి మేము పట్టా కట్టాల్సి వచ్చింది. ఎనీవే కట్టుకొని ఉంచడం మంచిదే కదా, ఏమన్నా వర్షం రాకుండా మన వస్తువులు తడవకుండా ఉంటాయి. ఇప్పుడు మేము గురజాల దాటుకొని రెంటచింతల అనే ఊర్లో ఉన్నాం. ఇక్కడ నేను ఒక పొరపాటు చేశాను. అదేంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరు కలుస్తాను అన్నారు. సరే కలవండి అని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ పెట్టమన్నాను. ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారంట, కానీ మనకి యూట్యూబ్ కామెంట్స్ లో ఫోన్ నెంబర్ అయితే తీసుకోవట్లేదు. అందుకని ఆయన ఫోన్ నెంబర్ కోసం నేను చాలాసేపు వెయిట్ చేశాను, కానీ ఆ ఫోన్ నెంబర్ రాక నేను అతను కాల్ చేయలేకపోయాను. ఆయన దానికే కొంచెం కోపం వచ్చింది అనుకుంటా వెయిట్ చేసినందుకు. ఆయన అన్సబ్స్క్రైబ్ అయ్యాను అని చెప్పేసి మెసేజ్ పెట్టేసి వెళ్ళిపోయారు ఆయన. మన సబ్స్క్రైబర్ షరీఫ్ గారికి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ ఫోన్ నెంబర్స్ తీసుకోదని నాకైతే తెలియదు. తర్వాత సెర్చ్ చేస్తే తెలిసింది ఫోన్ నెంబర్స్ అయితే చూపించట్లేదు. అది ఏదో సెట్టింగ్స్ ఏదో తేడా ఉన్నట్టుంది, అందుకని చూపించలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాను. అండ్ మీరు ఇంకోసారైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం వెళ్లే ఊరు వచ్చేసి రెంటచింతల దాటిన తర్వాత పసర్లపాడు అని ఒక చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్ కి వెళ్తున్నాము. అయితే ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు అసలు రోడ్లు ఏం బాగాలేదు, మొత్తం గోతులు రోడ్లే ఉన్నాయి ఎక్కడ చూసినా గానీ. అండ్ ఇటేపు నాపరాయి అయితే చాలా ఎక్కువగా కనిపించింది మాకు ఆ ఊరు వెళ్లే దారిలో. అండ్ ఇటేదో సిమెంట్ ఫ్యాక్టరీలు ఏదో ఉన్నాయంట. అసలు రోడ్లు అయితే ఏం బాగాలేవు, మొత్తం గోతులే. గట్టిగా 10 చినుకులు పడేయ్యే బండి పట్టాడాలిగా. Masa on ke lara? Oh, perkara komal hoga lagas kaya ko dikha. Huh? Thăm gật gật thăm gió. Wire देख के
ఆపే. గైస్ మన బండి అన్లోడ్ అయిపోయింది. కొంచెం 8 అయింది మేము అన్లోడ్ చేసేపాటికి, ఎందుకంటే అది ఫస్ట్ ఫ్లోర్లో ఎత్తాలి. అందరం కలిసి ఫస్ట్ ఫ్లోర్లో ఎత్తేపాటికి కొంచెం టైం పట్టింది. బండి మనం బయట పెట్టేసిన తర్వాత కొంచెం భోజనం చేసేసి ఇంక మేము బయలుదేరుతాం. రైట్. ఇప్పుడు టైం 9 అయింది. ఈ టైంలో మేము బయలుదేరుతున్నాం. నా ఫేస్ కూడా మీకు ఏం కనపడలేదు అసలు. గైస్ మేము 9ంటికి బయలుదేరాము. మాకు జర్నీ వచ్చేసి 5 గంటల జర్నీ పడుతుంది. అంటే నేను ఇంటికి వెళ్ళేసరికి 2 అవ్వచ్చు. ఇప్పుడు వచ్చిన రూట్లోనే మళ్ళీ వెనక్కి వచ్చాము. ఇప్పుడు మనం ప్రజెంట్ కాజా టోల్ గేట్ దగ్గర ఉన్నాము. నైట్ టైము వీడియో అయితే రికార్డ్ చేయలేదు. ఇంకా నేనైతే కొంచెం తలనొప్పిగా ఉందని వెనకాల పడుకున్నాను. ఇంకా మొత్తం మా తమ్ముడే డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చాడు. వెళ్ళేటప్పుడు వాడే, వచ్చేటప్పుడు వాడే తీసుకొచ్చాడు. కరెక్ట్గా నేను లేచేసరికి బండి కాజా టోల్ గేట్ దగ్గర ఉంది. అందుకని ఇక్కడ ఒక వీడియో తీద్దామని చెప్పేసి నేను పైనుండి వీడియో తీస్తున్నాను. ఓకే, ఈరోజు ఈ ట్రిప్ వచ్చేసి మొత్తంగా నేను 6,000 రూపాయల కిరాయి అయితే తీసుకున్నాను. అప్ అండ్ డౌన్ మీద మనకి 440 కిలోమీటర్లు అయితే వచ్చింది. మా సొంతదే కాబట్టి నేను 6,000 కిరాయి తీసుకున్నాను. అదే బయటదైతే మనకి ఒక 9,000 నుంచి 10,000 దాకా కిరాయి అయితే ఉంటుంది. అండ్ మనకి 3,200 రూపాయలు అయితే డీజిల్ ఖర్చు అయింది. అండ్ ఇంకా టోల్ గేట్స్ వచ్చేసరికి ఒక 300 రూపాయలు టోల్ గేట్స్ అయింది. మొత్తం మన బండి ఖర్చు అయితే అది. ఇంకా పై అమౌంట్ అయితే మనకి మిగులుతున్నట్టు. సొంతదే కాబట్టి కొంచెం తక్కువలో చూసుకొని వెళ్ళిపోయాను. అదే బయటదైతే ఇంత తక్కువ కిరాయికి నేనైతే వెళ్ళేవాడిని కాదు. మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ వీడియో ఎప్పుడు దాకా చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి కొత్తగా చూస్తూ ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే మాలాంటి వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అందుకని మీ నుంచి నేను కోరుకునేది ఒక సబ్స్క్రైబ్. అండ్ లేకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయండి. వ్యూస్ అన్నా పెరుగుతాయి కదా. లైక్ చేస్తే కొంతమందికి రికమెండేషన్ అవుతాయి. అదే మాకు ప్లస్ పాయింట్. కనీసం వ్యూస్ అన్నా వస్తాయి కదా. అందుకని ఓకేనా. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. చెప్పడం మర్చిపోయాను, కరెక్ట్గా కాజా టోల్ గేట్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి ఆర్టీఓలో ఆపుతున్నారు. లైట్లు వేసి ఆపుతున్నారు. కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన ముందు వెళ్ళే ఒక లారీని అయితే ఆపుతున్నారు. మనది ఎంటీ బండే కాబట్టి అసలు ఎవరు ఏం మాట్లాడలేదు. అదిగోండి ఆ లైట్ వెలుగుతుంది కదా లెఫ్ట్ సైడ్, అదే ఆర్టీఓ వాళ్ళు ఇక్కడే ఆపుతున్నారు బళ్ళన్నీ. ఎక్కువ శాతం లారీలే ఉన్నాయి, మనలాంటి చిన్న బళ్ళు అయితే ఏం లేవు అక్కడ. ఓకే, బాయ్ బాయ్.